మరో బ్రేకింగ్ అంటుంది. మద్యం మత్తులో తండ్రిని కొడుకే హత్య చేయడం కలకలం రేపుతోంది. కన్న తండ్రిని కొట్టి చంపేశాడని పోలీసులు గుర్తించారు. మెదక్ జిల్లా రేగోడ్లో ఈ దారుణ ఘటన జరిగింది. మహమ్మద్ అనే యువకుడు మద్యానికి బానిసగా మారాడని పోలీసులు తెలిపారు. తరచూ తండ్రి షాకిర్తో గొడవలు జరిగేవని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ హత్య జరిగిందన్నారు. ఘటనాస్థలిని ఎస్ఐ పోచయ్య పరిశీలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో తండ్రిని కొడుకే హత్య చేయడం కలకలం రేపుతోంది. కన్న తండ్రిని కొట్టి చంపేశాడని పోలీసులు గుర్తించారు. మెదక్ జిల్లా రేగోడ్లో ఈ దారుణ ఘటన జరిగింది. మహమ్మద్ అనే యువకుడు మద్యానికి బానిసగా మారాడని పోలీసులు తెలిపారు. తరచూ తండ్రి షాకీర్తో గొడవలు జరిగేవని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ హత్య జరిగిందన్నారు. ఘటనాస్థలిని ఎస్ఐ పోచయ్య పరిశీలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో తండ్రిని కొడుకే హత్య చేయడం కలకలం రేపుతోంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. క్రాంతి, మొత్తానికి మనం చూస్తున్నాం కన్న తండ్రిని కొట్టి చంపేశారని అయితే పోలీసులు మరి గుర్తించారు. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి, దీనికి సంబంధించి చుట్టుపక్కల వారు కూడా ఏమంటున్నారు ఏంటి? ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మద్యం గానీ ఇదంతా మద్యం మత్తులో మద్యం మత్తు ప్లస్ ఇంకోటి అక్రమ సంబంధాలు అనేవి కుటుంబ సభ్యులు భార్యాభర్తల మధ్యన తండ్రి కొడుకుల మధ్యన కూడా అనుబంధాలను చెరిపేస్తున్నాయి, విచక్షణ కోల్పోయి హత్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మనం చూసినట్లయితే మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ అనే యువకుడు గత కొంతకాలంగా మద్యం సేవిస్తూ ఉన్నాడు. మద్యం మత్తులో ఇంటికి వచ్చి ప్రతిరోజు గొడవ పడేవాడు. తను చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా ఏమి చేయకుండా కేవలం మద్యం మత్తులో జోగుతూ ఉండేవాడు. ఇట్లా వస్తుంటే రోజు కుటుంబ సభ్యులు తనతో గొడవ పడేవారు. యథావిధిగా నిన్న రాత్రి కూడా మద్యం దాయిన మహమ్మద్ బాగా మత్తులో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక తన తండ్రి షాకీర్ తో గొడవ పడినారు. కుటుంబ సభ్యులందరూ గొడవ పడడంతో దీంట్లో విచక్షణ కోల్పోయిన మహమ్మద్ తండ్రిని తలపై విచక్షణాయుతంగా కొట్టడంతో రక్తస్రావం అయింది. రక్తస్రావం ఎక్కువగా కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు షాకీర్. ఎమ్మటే అక్కడి నుంచి మహమ్మద్ పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎమ్మటే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే అంతకుడు మహమ్మద్ ని పోలీసులు అదుపులో తీసుకుని తెలుస్తుంది. మొత్తం దీనికి కారణాలు ఇంకేమైనా ఉన్నాయని చెప్పి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ క్రాంతి.